నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో జరగనున్న రెవెన్యూ క్లినిక్ ఏర్పాట్లను వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ ఆదేశాల మేరకు 3వ తేదీ ఉదయం 9:30 వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు మండలాల ప్రజలు తమ భూమి, రెవెన్యూ సమస్యలు, రేషన్ కార్డు సంబంధిత సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని, సాధ్యమైనంత త్వరగా స్థానికంగా పరిష్కరిస్తామన్నారు. ఆలస్యమైన నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వీఆర్ఓల ద్వారా గ్రామాల్లో చాటింపు వేయించారని సూచించామన్నారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. నేను వాకాడు తహసీల్దార్, నా పేరు సయ్యద్ ఇక్బాల్. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రేపు 3వ తారీఖు ఉదయం 9:30 నుంచి వాకాడు మండలం తహసీల్దార్ ఆఫీస్ వారి ప్రాంగణంలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించబడును. కాబట్టి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు కూడా చేయను కావున మండల ప్రజలు మీ గ్రామాలలో ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే, అదేవిధంగా రేషన్ కార్డు సమస్యలు కానీ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు అర్జీలు ఇచ్చి మీ సమస్యను సాధ్యమైనంత వరకు ఇక్కడ పరిష్కరించడానికి కృషి చేస్తాము. ఒకవేళ అది కొద్దిగా టైం తీసుకుని పరిష్కరించేదైతే వితిన్ సెట్ పీరియడ్లో మీ అర్జీలను పరిష్కరిస్తాం. కాబట్టి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నాం. కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాకాడుతో పాటు చిట్టమూరు మండలాలు 2 మండలాలకు సంబంధించిన ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మా వీఆర్ఓలకు కూడా చెప్పడం జరిగింది, గ్రామాల్లో దండోరా వేయించామని. కాబట్టి వాకాడు, చిట్టమూరు మండల ప్రజలు ఈ రెవెన్యూ క్లినిక్ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదం తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు పదార్థాలు కల్తీ జరగలేదని, కొవ్వు అవశేషాలు లేవని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి సిట్ అధికారులు సమర్పించిన నివేదికలో వెల్లడించినట్లు వైఎస్ఆర్సీపీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సుబ్రహ్మణ్యం రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గునుపాటిపాలెం గ్రామంలో శ్రీరామ మందిరంలో శ్రీరాముడికి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఉద్దేశపూర్వకంగానే కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా ఒక అసత్య ఆరోపణలు చేసి తమ అనుకూలం మీడియా, పత్రికల ద్వారా ప్రచారం చేశారని, చివరికి సాక్షాత్తు ఆ భగవంతుడే తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చాడని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎంపీటీసీ ఫకీరయ్య, ఉప సర్పంచ్ దామర్ల వేణుశెట్టి, పెల్లేటి శ్రీనివాసులు రెడ్డి, వట్టూరు శ్రీకాంత్, బత్తల పుల్లయ్య, జడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, సర్పంచ్ ఎల్లంటి పోలయ్య పాల్గొన్నారు. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పుష్పచారం చేసి కోట్లాది మంది హిందువులైనటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. ఈరోజు మీరు నియమించినటువంటి సిట్టు ఏదైతే ఉందో, సిట్ అధికారులు ఈ తిరుమల లడ్డూలో ఎలాంటి కొవ్వు అవశేషాలు కల్తీ జరగలేదని, ఎలాంటి జంతు అవశేషాలు లేవని సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించడం జరిగింది. అయ్యా, ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఆ సనాతనవాది జనసేన నాయకుల్ని నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి మీరు దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయండి, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయండి. కానీ ఎంతోమంది కోట్లాది మంది భక్తులు హిందువులైనటువంటి మనోభావాల్ని గాయపరచవద్దు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తీసుకురావద్దని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఆరోపణలు, దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఆ భగవంతుడే ఈరోజు స్వయంగా ఆ సిట్ అధికారులకి చెప్పడం జరిగిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కొవ్వు జరగలేదని. ఎందుకంటే మీరు రాజకీయం కోసం ఏదేదో అబద్ధాలు చెప్పేసి లబ్ధి పొందాలనుకున్నారు, తిరిగి మీకు అది బెడిసి కొట్టింది. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని ఒప్పుకోలేక మళ్ళీ మీరు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీరు దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఆరోపణలు ఆపాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ సనాతనవాదిని చెప్పుకున్నటువంటి జనసేన నాయకుడు కానీ, దయచేసి మీరు ఇలాంటి దేవుడికి సంబంధించిన విషయాల్లో లేదా భక్తులకు సంబంధించిన విషయాల్లో మన ఏదైనా ఉంటే మీరు ఇలా దుష్ప్రచారాలు చేయొద్దని ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే మీరు ఈరోజు చేసినటువంటి ఒక దుష్ప్రచారం వల్ల గత 1.5 సంవత్సర కాలంగా ఎంతోమంది భక్తులు దీనికి రకరకాల అనుమానాలు వచ్చినాయి. భక్తులకి దేవుడి మీద నమ్మకం పోయింది. అదేవిధంగా దేవుడు అంటేనే మనం నమ్మేటువంటి భక్తులు ఒక పక్క బాధపడుతున్నారు. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడైనా కానీ ఈ ఆరోపణలు మానుకోవాలని, ఆ భగవంతులకు మంచి బుద్ధి కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడని తెలియజేసుకుంటూ గోవింద ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోనలో మాఘ పౌర్ణమి సందర్భంగా పలు రకాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్నపన తిరుమంజనం, ప్రత్యేక హోమంతో పాటు వివిధ పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగాన్ని నిర్వహించారు. రాత్రి తిరుచి ఉత్సవం జరిగింది. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నమస్కరించెను నాలుగు దిక్కులు నఖముల వెలుగుకు మొక్కెను చుక్కలు రాష్ట్రంలోని దర్గాలలో వచ్చే ఆదాయంతో నిత్య అన్నదానం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ అన్నారు. కసుమూర్లో వక్ఫా బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు నైపుణ్య శిక్షణ కేంద్రం నిత్య అన్నదాత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కసుమూర్లో 1450 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు మిషన్లు అందజేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 17 నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు కుట్టు శిక్షణతో పాటు ఏఐ, డిజిటల్ ఇతర అంశాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ దర్గాకు సమర్పించే కానుకలు తిరిగి భక్తులు, పేదలకు ఉపయోగపడేలా చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం 1.40 కోట్లతో ఏర్పాటు చేస్తున్న చవటపాలెం కనుపూరు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, వక్ఫ్ బోర్డు సీఈఓ యాకూబ్, అధికారులు, తదేపా నాయకులు పాల్గొన్నారు.
కోట అంతా పడుతుంది కొద్దిగా వెనక్కోండి. కస్మూర్ की ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు రావటం, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రారంభించడం, 2 ఉచిత భోజన కార్యక్రమం. ఈ 2 చాలా సంతోషంగా ఉన్నాయి నాకు. అజీజ్ భాయ్ వర్క్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం, మేము కస్మూర్కి వచ్చాం ఇద్దరం. నాకు చెప్పాడు ఇట్లా భోజన కార్యక్రమం వచ్చిన భక్తులకి ఉచితంగా తయారు చేయించాలనుకున్నానన్నా అన్నాడు. అది చేసి చూపించాడు. థ్యాంక్స్ టు అజీజ్ భాయ్. 2 ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు ఐడియా కూడా రాలేదు. ఇక్కడ ఆయనకి ఐడియా వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆటోమేషన్లు ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత మిషన్ 3 గారు అరేంజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్, ఐటీ డిజిటల్ కోర్స్ ట్రైనింగ్ అండ్ ఏఐ కూడా ట్రైనింగ్ ఇస్తామంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కస్మూర్ లాంటి గ్రామంలో ఇంత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని డెవలప్ చేసి అందరినీ ట్రైన్ చేసే పరిస్థితికి తేవడం అనేది నేను లోకల్ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడుతున్నాను. వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాం. మంత్రి గారి కన్సర్న్ వర్క్ సంబంధించిన మంత్రి గారు, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మా ప్రాంత ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అన్నదాన కార్యక్రమం కూడా నేను చూశాను. కిచెన్ కానీ గ్యాస్ స్టవ్తో ఏర్పాటు చేసినారు. రెండోది ఏంటంటే అందరికీ స్టీల్ కంచాలు పెట్టుండారు, నీట్గా ఏర్పాటు చేసినారు. రోజుకి 200-300 మందికి ఏదన్నా ఎక్కువ భక్తులు వస్తారనుకున్నప్పుడు వాళ్ళకి కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పారు. 2 మంచి కార్యక్రమాలు ఇక్కడ మొదలైనవి. కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ లైక్ ఫంక్షన్ హాల్, దాన్ని కూడా వర్క్ బోర్డ్ నుంచి కట్టిస్తామని చెప్పేసి అజీజ్ భాయ్ గారు చెప్పారు. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పి అన్నిటికీ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మా సర్వేపల్లి ప్రజల తరఫున. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కస్మూర్ దర్గా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగనే బారాషాయి దర్గా, అలాగనే ఏఎస్పేట, మన నెల్లూరుకి ఈ 3 ఒక టెంపుల్ టూరిజం లాగా. ఎప్పుడు ఏ గంధం వచ్చినా ఈ 3టికి ప్రజలు రావడం, ప్రజలు భక్తులందరూ మతాలకు కులాలకు అతీతంగా వచ్చే పుణ్యక్షేత్రాలు. ఇక్కడ వచ్చిన తర్వాత మా మంత్రి గారితో మాట్లాడిన తర్వాత, అలాగనే సోమిరెడ్డి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని మంచి పనులు చేస్తాము. ప్రజలకి భక్తితో వస్తున్నారు. ఇక్కడ వసతులు బాగలేవు, కొన్ని మార్చకపోతే ఇక్కడ ఎప్పుడు కానీ ప్రజలు వచ్చి క్రిటిసైజ్ చేసే పోతున్నారు, అది బాగలేదు ఇది బాగలేదని. అయితే మన ధర్మం, మన బాధ్యత ప్రజలది. అక్కడ వచ్చే అన్ని డబ్బులు, హుండీలో వేసే డబ్బులు ప్రజల డబ్బులు. ఆ ప్రజలకి చెందాలని చెప్పి, అలాగనే పేదవాళ్ళకి చెందాలని చెప్పి ఈరోజు నిత్య అన్నదానం స్టార్ట్ చేశాం. ఇక్కడి నుంచి బహుశా ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాకా, ఈ భూమి ఉన్న రోజులు ఇక్కడి నుంచి ఇక్కడ నిత్య అన్నదానం జరగబోతుంది. సో తప్పకుండా మా మంత్రి గారి యొక్క ఆలోచన మేరకు అలాగనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశాం. ఇక్కడ పరిస్థితులు, పేద మహిళలు వీళ్ళందరికీ ఏదో ఒక స్కిల్ నేర్పియాలని. ఈ స్కిల్ చాలా ట్రెడిషనల్, మన తాతల కాలం నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక కుట్టు మిషన్ ఇచ్చి వదిలేస్తారు. అయితే
ఒక స్టార్టింగ్ స్టెప్గా దీన్ని స్టార్ట్ చేసాం. ఈజీగా ఉంటుంది, ప్రజల్లో ఒక నేర్చుకోవాలనే భావన కలిగియాలి కాబట్టి నెక్స్ట్ 1-2 బ్యాచెస్ అయిన తర్వాత అదర్ ట్రెడిషనల్ స్కిల్స్ ఉన్నాయి. చదువు లేని వాళ్ళు కానీ నేర్చుకునేవి, చదువు ఉండే వాళ్ళ కోసం ఐటీ స్టార్ట్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ చేస్తాము, డిజిటల్ టెక్నాలజీ ఏమేమి ఉందో అవన్నీ కానీ నేర్పించి ఇక్కడ ఉండే పేద ప్రజలకు, ఇక్కడే కాదు బారా షాహిద్ దర్గాలో కానీ స్టార్ట్ చేస్తున్నాం. అలాగనే ఏఎస్పేటలో కానీ రెడీ అయిపోయింది, అక్కడ కానీ రామనారాయణ రెడ్డి గారు ఆయన ఒక టైం తీసుకొని మంత్రి గారు టైం అక్కడ కానీ ఇనాగ్రేట్ చేస్తాం. ఇలాగ రాష్ట్రం మొత్తంలో 17 సెంటర్స్ రెడీ అయిపోయి ఉన్నాయి. అవి కానీ మంత్రి గారి ఆధ్వర్యంలో అవి కానీ స్టార్ట్ చేస్తాం. ఇవే కాదు, బిడ్డలకి చదువు కోసం ఇప్పుడు నెల్లూరులో ఒక వక్ఫ్ బోర్డ్ స్థలంలో 20 కోట్ల రూపాయలతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం. ఇది మంత్రి నారాయణ గారు ఆయన తరఫు నుంచి ఒక 20 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వస్తున్నారు. దాంతో పేద బిడ్డల కోసం, విద్య కన్నా మంచిది ఏం లేదు. ఈరోజు పేదరికం పోవాలంటే విద్య కావాలి, నైపుణ్యం కావాలి. ఈ రెండిటిపైన మనం దృష్టి పెట్టాలన్న ఒక ఆలోచనతో ఈరోజు మంత్రి గారి ఆయన యొక్క సూచనతో ఇవన్నీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని పూర్తి సహకరిస్తున్నారు, లోకేష్ గారు సహకరిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు గతంలో లాగా కాకుండా ప్రజల కోసమే పనిచేస్తామని కానీ తెలియజేస్తున్నాం. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి ఉపాధి కలగాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు వక్ఫ్ బోర్డు తరఫున కాళీశావలి దర్గా ఆదాయం మీద చైర్మన్ గారు నెల్లూరు అనే కాబట్టి ప్రత్యేకంగా నెల్లూరు ప్రేమతో పేద పిల్లలు గుర్తించి వారికి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ నేర్పియాలా, వారికి ఏదైనా ఉపాధి కలిగేయాలా. చాలా మంది పేదలు ఉన్నారు, వారికి ఉపాధి లేదు, రోజు కనీసం 200-300 కూడా సంపాదించుకునే స్థాయిలో లేరు. కాబట్టి మహిళలు చైతన్యం వస్తేనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిసారి చెప్తారు సాధికారత కావాలా అని చెప్పి. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పుష్కరం కన్నుల పండుగగా సాగింది. పుష్కరం సందర్భంగా శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. శ్రీ స్వామి, అమ్మవారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు స్వర్ణముఖి నదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరు వద్ద వేద పండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. మాఘస్నానం, నదీ పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్య స్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు కోలా వైశాలి, కొమ్మనబోయిన రజని, రాఘవయ్య, గోపీనాథ్, శైలజ, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, శ్రీ కాళహస్తి డిఎస్పి నరసింహారావు, శ్రీ కాళహస్తి పట్టణ సిఐ ప్రకాష్, ఆలయ వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.